అర్థమైందా? స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుకు వంగేటప్పుడు జాగ్రత్త పడాలి. నేను రెండు కాదు, 2 legs. దీని ఏమంటారు? పశ్చిమోత్తరాసన్. ఏమాసనం ఇది? పశ్చిమోత్తరాసన్. బ్రీతింగ్ చేయండి మెల్లగా. పట్టుకోండి, పట్టుకోండి, నాభిలో పట్టుకోవాలి. వితౌట్ చేయాలి. అగైన్ కమ్ బ్యాక్. బ్రీతింగ్. మెల్లమెల్లగా టైమింగ్ చేద్దాం. ఒకేసారి ఫస్ట్ అయితే నేర్చుకుందాం. వితౌట్ రైట్. కమ్ బ్యాక్. స్లోలీ పట్టుకోవాలి. బ్రీతింగ్. స్ట్రెచ్ యువర్ బాడీ టువర్డ్స్ అప్వర్డ్. చేతులు ఒకవైపు, కాళ్ళు ఒకవైపు స్ట్రెచ్ చేయండి. గెట్ అప్. పైకి లేవాలి. పైకి లేసి తలని మోకాలు కానియాలి. వితౌట్ శక్తి పాదాసన్. ఏమంటే శక్తి పాదాసన్. గో బ్యాక్. బ్రీతింగ్. స్ట్రెచ్ ఇట్. గెట్ అప్. పైకి లేసి వితౌట్ రైట్. రిలాక్స్. అగైన్ దండాసనం. రిలాక్స్. అర్థమైందా? తలని వెనుకకు పెట్టాలి. హాయి ఉంటుందండి, రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కౌంటర్ ఆసన్. స్పైన్ సరి చేసుకోవాలి. ముందుకు వంచాం కదా, ముందుకు వంచినప్పుడు కొంచెం స్పైన్ కష్టమైంది. మరి దాన్ని మనం సెట్ చేసుకోవాలి కదా. దాన్ని సెట్ చేసుకోవడానికి పూర్వోత్తరాసనం. చేతులు వెనుక పెట్టండి, శరీరాన్ని పైకి లేపండి. ఈ విధంగా భుజాల పైన ప్రభావం పడుతుందండి. పైకి లేపాలి. బ్రీతింగ్. పూర్వోత్తరాసన్. కమ్ డౌన్. వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. మెల్లమెల్లగా. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. ఓకే. చేతులు అంతే అండి. ఆపండి. 5 4 3 2 1. కమ్ బ్యాక్. రిలాక్స్. నేను రుబ్బండి. మీ ఇంట్లో రుబ్బులో రుబ్బి ఎట్లా చేస్తారు? రుబ్బాలి. చేతులు బెడ్ కావాలి. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. రుబ్బాలి. చేతులు ఇవ్వండి. ఈ విధంగా బాగుంది. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బ్రీతింగ్. రౌండ్గా రుబ్బాలి. మెల్లగా చేయాలి. బ్రీతింగ్. రుబ్బులో ఉంది కదా, మీ ఇంట్లో రుబ్బులో ఉంటే ఎట్లా చేసేవాళ్ళు? పోయినాయి అవన్నీ గ్రైండర్లు వచ్చాయి కదా, అందుకోసమే అక్క వాళ్ళందరూ రావైపోతున్నారు. బ్రీత్ అవుట్. బ్రీతింగ్. బీపీ షుగర్లు వస్తున్నాయి, అందుకోసమే బాగా రొటేట్ చేయాలి. ఇది బెండ్ కావద్దు, షోల్డర్ బెండ్ కావద్దండి. ఈ నీ పాయింట్ ఇది ఉంది కదా, ఈ ఎల్బో బెండ్ కావద్దు. ఎల్బో స్ట్రైట్ ఉండాలి. అర్థమైందా? ఎల్బో బెండ్ కావద్దు. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బాగా రూపాలి. రోజు స్టమక్ మీద చాలా ప్రభావం పడుతుందండి. బెండ్ కాకుండా రూపాలి. వెంటకు వంచాలి. బాడీని వెంటకు వంచి స్ట్రైట్ ఉండాలి. అర్థమైందా? రిలాక్స్. 2 sides చేయాలి. వెరీ గుడ్. బాగా చేస్తున్నావు. బాగా అయిపోయాయి. పర్లేదు, మెల్లమెల్లగా వస్తుంది. చేతులు మళ్ళీ కాదు వెళ్ళండి. బటర్ఫ్లై. దీన్నే బద్ధకోణాసనం అంటారు. బటర్ఫ్లై చాలా ఇంపార్టెంట్ అండి. బటర్ఫ్లైలో భాగంగా ఈ విధంగా పెట్టుకొని చక్కగా బద్ధకోణాసనం. వెనక రిటార్డ్ ఉండాలి. ఇక్కడ పట్టుకోండి. వెరీ గుడ్. బద్ధకోణాసన్. కరెక్ట్. చేయండి. ఊపండి. రెండు ఊపండి. 2 sides ఊపాలి. వెనక రిటార్డ్ ఉంచండి. యానస్ పైకి లాగండి. యానస్ పైకి లాగి చక్కగా చేయాలి. 10 times 20 times 30 times మనసు పెట్టి చేయండి. చాలా అద్భుతమైంది. లేడీస్ ప్రాబ్లం, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ కానీ, బ్లీడింగ్ ప్రాబ్లం కానీ, డిశ్చార్జ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ పోతాయండి. పైల్స్ పోతుంది, పిస్టులా పోతుంది. ధారణా శక్తి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. చూస్తే సింపుల్ టెక్నిక్ ఉంది. బద్ధకోణాసన్, భద్రాసన్. ప్రతి గురువు ఇది ఫస్ట్ నేర్పిస్తారండి. 2 minutes చేయాలి, కనీసం 2 minutes రోజు. అర్థమైందా? మీలో బాడీలో చాలా రిలాక్సేషన్ గమనిస్తుంది. రిలాక్స్. దానికి ఈ విధంగా పెట్టుకోండి. మనం ఇక్కడ దాకా ఎక్సర్సైజ్ చేసాం. హ్యాండ్స్ చేతులు చాపండి. వేల శ్వాస తీసుకుంటూ శ్వాస విడుస్తూ బ్రీత్ అవుట్. అర్థమైందా? మణికట్టుకి రిస్ట్ ఎక్సర్సైజ్. ఈ విధంగా అర్థమైందా? దెన్ పిడికిలు బిగించండి. బొటన వేలు లోపల ఉండాలి. పిడికిలు బిగించినప్పుడు మీ థంబ్ ఫింగర్ ఇన్సైడ్ ఉండాలి. స్లోలీ బ్రీతింగ్. రొటేషన్ చేయాలి. బ్రీత్ అవుట్. మెల్లగా తిప్పాలి. బ్రీతింగ్. గాయగా తిప్పద్దు, మెల్లగా.
Breathe in, breathe out. Breathe in, breathe out. Opposite direction. Breathe in, breathe out. Breathe in, breathe out. Otherwise the opposite direction. Right? 5-6 times చేయాలి. డిస్క్ ప్రాబ్లం అవుతుంది. మెడల్ పట్టేస్తే కదా డిస్క్ ప్రాబ్లం అవుతుంది. చాలా అద్భుతమైన రొటేషన్. చూసే సింపుల్ ఉంది. దెన్ షోల్డర్ ఎక్సర్సైజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Shoulder exercise. Shoulder rotation. Breathe in, breathe out. Breathe in, breathe out. Opposite direction. Breathe in, breathe out. Breathe in, breathe out. Right? Then you can do it. Shoulder rotation. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. అద్భుతమైనది లైట్ ఎక్సర్సైజ్. మనం ఏం చేస్తున్నాం? మనం సూక్ష్మ వ్యాయామం. చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తి ఎడమ చేతితో కుడి చేతితో ఎడమ చేతితో పట్టుకోండి. ఇక్కడ పట్టుకోవాలి. రిస్ట్ ఉంది కదా, రిస్ట్ దగ్గర పట్టుకోవాలి. రిస్ట్ ఉంది కదా, రిస్ట్ పట్టుకోవాలి. రైట్. పైకి లేపండి. బ్రీత్ ఇన్, స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్. లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ ఇట్. లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ ఇట్. బ్రీత్ అవుట్. Breathe in. పైకి లేపండి. పైకి లేపండి. అదర్ సైడ్ చేతులు చేంజ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ పట్టుకొని రైట్ సైడ్ ట్విస్ట్ ఇట్. రైట్ సైడ్ పైనుంచి వెనకకి ట్విస్ట్ చేయాలి. పైనుంచి వెనకకి ట్విస్ట్ చేయాలి. అర్థమైందా? ట్విస్టింగ్ కరెక్ట్ రావాలండి. ఈ విధంగా. రైట్. చేతులు పట్టుకున్నాను, పైకి లేపాను. లెఫ్ట్ సైడ్ కుడి చేతితోటి ఎడమ చేయి పట్టుకున్నాను. ఎడమ వైపు ట్విస్ట్ చేశాను. మళ్ళీ పైకి సాగతీసాను. ఎడమ చేతితో కుడి చేయి పట్టుకొని కుడి వైపు ట్విస్ట్ చేశాను. ట్విస్టింగ్. రైట్. రిలాక్స్. షోల్డర్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు మెల్లగా హెడ్ ఎక్సర్సైజ్. స్లోలీ కమ్ డౌన్. వినిపిస్తలేదా? అది పెట్టలేదు. వినిపిస్తుందా? హెడ్ ఎక్సర్సైజ్. మెల్లగా తలని కింద దించండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హెడ్ ఎక్సర్సైజ్. అర్థమైందా? మెల్లగా తలని లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ ఇట్, రైట్ సైడ్ ట్విస్ట్ ఇట్. స్లో చేయాలి, స్పీడ్గా చేయదు, మెల్లగా చేయాలి. వినిపిస్తలేదా? ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టు భాగ్యపుడి. నెట్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ జాయిన్ కావాలి. మళ్ళీ జాయిన్ కావాలని చెప్పండి. మెసేజ్ పెట్టండి. సేమ్ లింక్ జాయిన్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి వచ్చేసింది. వినిపిస్తుందా భాగ్యమే? వెరీ గుడ్. హెడ్ ఎక్సర్సైజ్ అండి. మెల్లగా లెఫ్ట్ ట్విస్ట్ ఇట్, రైట్ ట్విస్ట్ ఇట్. అర్థమవుతుందా? దెన్ లెఫ్ట్ ఇయర్ని లెఫ్ట్ షోల్డర్కి ట్విస్ట్ చేయాలి, వితౌట్ చేయాలి. రైట్ ఇయర్ రైట్ షోల్డర్కి. అర్థమవుతుందా? ఈ విధంగా. దెన్ రొటేషన్. స్లోలీ బ్రీత్ ఇన్. వెన్ యూర్ అప్వర్డ్ బ్రీత్ ఇన్, వెన్ యూర్ డౌన్వర్డ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అపోజిట్ డైరెక్షన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. మెల్లగా చేయాలి హెడ్ ఎక్సర్సైజ్. ఎప్పుడు కూడా స్పీడ్గా చేయొద్దు. అర్థమైందా? బ్రీతింగ్తో చేయాలి, కాన్సన్ట్రేషన్తో చేయాలి. చేతులు రాయండి, రాపిడ్ చేయండి. మీరు కూడా చేయండి. రాపిడ్ రాయండి. వెరీ గుడ్. మసాజ్ చేయండి. మెడల్ మసాజ్ చేసుకోవాలి రోజు. అర్థమైందా? రోజు చేసుకోవాలి మెడల్ మసాజ్. ఈ శరీరం ఎవరిది? మనదా వేరే వాళ్ళ? ఎవరిది శరీరం? మన శరీరం. ఈ శరీరమే ఒక దేవాలయం. శరీరం ఏంటిది? ఒక దేవాలయం. 100 సంవత్సరాలు మనతో ఉన్నటువంటి ఫ్రెండ్, ఆమరణాంతం ఉండేటువంటి స్నేహితుడు ఈ శరీరం. ఎంత ప్రేమ చేయాలి? అవును. మన ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటాం మనం. మన ఇల్లు కొత్త వెహికల్ కొంటే ఎంత భద్రంగా పెట్టుకుంటాం. అవునా? కొత్త నగలు కొంటే ఎంత భద్రంగా దాన్ని చూసుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం.
మరి ఈ శరీరం మనం ఎంత ప్రేమ చేయాలండి? శరీరాన్ని బాగా ప్రేమ చేయాలి, మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన శరీరం మన కంట్రోల్లో రావాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం లైట్ ఎక్సర్సైజ్ చూసాం. ఏం చూసాం మనం? కాన్స్టిపేషన్కి సంబంధించిన 4 ఆసనాలు చేసాం. రేపు 5వ ఆసనం చేద్దాం. అండ్ సూక్ష్మ వ్యాయామం, లైట్ ఎక్సర్సైజ్. దీనివల్ల ఏం చేస్తున్నాం మనము? కీళ్ళన్నింటినీ కదిలించాం, జాయింట్స్ అన్ని కదిలింది. అర్థమైందా? కీళ్ళన్నీ కదిలించాం, అర్థమైందా? సో దీనివల్ల బాడీ కొద్దిగా ఫ్లెక్సిబుల్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అర్థమవుతుందా? బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, వాత ప్రకోపం తగ్గుతుంది. అయితే అన్నెసెసరీ గ్యాసెస్ ఉన్నాయో అవన్నీ రెడ్యూస్ అయ్యి మీ బాడీ కొద్దిగా ఆసనాలకు అనుగుణంగా రెడీ అవుతుంది. ఇజ్ ఇట్ ఓకే? ఓకే, మీరు ఒక 5 days మీరు ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ సపోర్ట్ చేస్తుంది. ఎన్ని రోజులు చేయాలి? 5 days. అమ్మా మీకు మార్నింగే కరెక్ట్. ఇది నేర్చుకోవడానికి కోసమే ఈ టైం. ఇప్పుడైతే 11 o'clock మీరు చేస్తారు కదా, మీరు అవును, మౌనికొక్క ఆర్డర్. మౌనికక్క నువ్వు ఏం చెప్తా చేద్దామక్క, సరేనా? యూట్యూబ్లో పెట్టి నేను యూట్యూబ్ లింక్ మీకు ఇస్తాను, సరేనా? మీరు యూట్యూబ్లో నాది యోగ సాధన అండ్ సేవాలయ యూట్యూబ్ ఉంది, నేను అది పెడతాను. అందులో పెట్టేసి మీకు పెడతాను, మీరు వాచ్ చేస్తూ కూడా చేయొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు 5 days వరకు మనము ఈ బేసిక్స్ పైన ఫోకస్ చేస్తాం మనం. ఎందుకంటే మీ బాడీ సపోర్ట్ చేయాలంటే కనీసం 5 days కావాలి, లేకపోతే పెయిన్స్ వస్తాయి. మీకు ఆసనాలు చేస్తే పెయిన్స్ వస్తాయి. అందుకోసం తొందరపడద్దు, మెల్లమెల్లగా అలవాటు చేయాలి. కాబట్టి 5 days ఉంది. 5 days తర్వాత కూడా మీరు యూట్యూబ్ చూస్తారు, నేను చెప్తుంటాను. మీ బాడీ సపోర్ట్ చేస్తుంది, మీరు ఏం టెన్షన్ పడకండి. 100కు 100% మీ బాడీ సపోర్ట్ చేస్తుంది. నా బాడీ చాలా వీక్ ఉండే, నా బాడీ నాకు సపోర్ట్ చేస్తుంది, మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? నాకు తెలిసి మంచి టీచర్ అవుతారు. భాగ్య బహన్ మంచి యోగా టీచర్ అవుతుంది, మౌనికా బహన్ మంచి యోగా టీచర్ అవుతుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 100% ఫుల్ఫిల్ అవుతుంది. కానీ ఒక్క నియమం, కంపల్సరీ రోజు రావాలి. 30 రోజులు కంపల్సరీ రావాలి. 25 రోజులు ముఖ్యమైన ఆసనాలు ఉంటాయి. 5 days మనం లైట్ ఎక్సర్సైజ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ మనం చేద్దాం. నేను దీంతో పాటు ఒకరోజు యజ్ఞం చేద్దాం మనం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? యజ్ఞం, ప్రతి ఇంట్లో యజ్ఞం చేయాలి. ఈ ఎయిర్ పొల్యూషన్ అంతా వెళ్ళిపోతుంది. నేను గెస్ట్ ఇన్వైట్ చేస్తాను, మనకు ఆర్య సమాజ్ నుంచి గెస్ట్ వస్తారు, మనకు యజ్ఞం నేర్పిస్తారు. అర్థమవుతుందా? యోగా, ఆయుర్వేదం, యజ్ఞం, ఈ 3 మనకుంటే 100% ఆరోగ్యం అండి. ఓకేనా అండి? సో మీరు మీ ఇంట్లో మీరు యజ్ఞం నేర్చుకోవాలి. 15 నిమిషాల్లో యజ్ఞం చేయొచ్చు. 15 నిమిషాల్లో, అర్థమవుతుందా? లేదా హాఫ్ అన్ అవర్, 15 నిమిషాలు మినిమం టైం అండి. మీ అనుకూలంగా మీరు చేసుకోవాలి. సో ఇవి నేర్చుకుందాం. సో ఈ 30 రోజుల్లో యజ్ఞం పైన పరిచయం, ఈ 30 రోజుల్లో యోగా బేసిక్, ఈ 30 రోజుల్లో కొద్దిగా ఆయుర్వేదం ఇవి నేర్చుకుందాం. అండ్ మీరు రేపు మీ ఆస్ట్రేలియాలో నాలాగా ఆన్లైన్ క్లాసెస్ మీరు కండక్ట్ చేయొచ్చు. మీకు కావాలంటే సర్టిఫికేట్ కోర్స్ కూడా ఎగ్జామ్ రాపించి మీకు ఇప్పిస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా? సో యు ఆర్ అథెంటిక్ టీచర్ అవుతారు. ఎలా అయితే నేను అథెంటిక్ టీచర్, అలా మీరు కూడా అథెంటిక్ టీచర్ కావాలి మీ హెల్త్తో పాటు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం ఇక్కడే ఆపుదాం, చాలా టైం అయిపోయింది. ప్రశాంతంగా వీళ్ళ లంచ్ టైం కూడా మీకు పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాలేదు, ఒక 10 నిమిషాల తర్వాత మీరు తినొచ్చు, ఏం టెన్షన్ లేదు. ఓకేనా? విశ్వాసం ఉంచండి, రండి, మీ మిత్రులకు చెప్పండి. ఇంకా ఎంతమంది రాగలిగితే అంతమంది రావచ్చు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను,
మీరు 30 రోజులలో మీరు నేర్చుకోకపోతే మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. మీ మిత్రులకు చెప్పండి, రప్పియండి. మనీ అనేది మ్యాటర్ కాదండి. మీరు నేర్చుకోండి. మీకు నేర్పించాలనేది మా లక్ష్యం. మీరు మాకు ఇవ్వడం ద్వారా మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మేము సదుపయోగం చేస్తాం, మంచి పనిలో ఉపయోగిస్తాం. మా లక్ష్యం ఏదైతే ఉందో స్కూల్ ఐడియల్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ స్థాపన చేయాలి, పిల్లలకు చాలా సేవ చేయాలనే దృక్పథంతో ఇలాంటి అడిషనల్ కార్యక్రమాలు చేస్తున్నాయి, సేవా కార్యక్రమాలతో పాటు. సో మీరేమి మనీ అనేది ఇంపార్టెన్స్ కాదు, ప్రతిదీ కూడా మనుషుల సంబంధాలు, విలువలు, ప్రేమ, జ్ఞానం, ఇది చాలా ఇంపార్టెంట్. నా అదృష్టం ఈరోజు నాకు ఒక మంచి ఇద్దరు బహేన్ దొరికినారు. ఒకరు మౌనికా చెల్లి, ఒకరు భాగ్య బహేన్. ఇద్దరు చెల్లెలు దొరికినారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఓకేనండి. సో భగవంతుని ఆహ్వానిద్దాం. చక్కగా ఎలా అయితే ఆరంభించామో అలాగే శాంతి మంత్రంతో మనం ముగిద్దాం. చేతులు జాగ్రత్తలో పెట్టండి, ప్రశాంతంగా కూర్చోండి. యోగా, ఆయుర్వేదం, ప్రాణాయామ, ధ్యానం, కనీసం ఒక ధ్యానం టెక్నిక్ నేర్చుకుందాం. మీకు చాలా లాభం అవుతుందండి. ఈ 2 మాట మనం చెప్తూ చక్కగా శాంతి మంత్రంతో ముగిద్దామండి. చేతులు జాగ్రత్తలో పెట్టండి. దీర్ఘశ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓంకారం చేద్దాం. अंतरिक्षगं शान्तिः, पृथिवी शान्तिः, आपा शान्तिः, ओषधया शान्तिः, वनस्पतया शान्तिः, विश्वे देवा शान्तिः, ब्रह्मा शान्तिः, सर्वगुण शान्तिः, शान्तिरेवा शान्तिः, सामा शान्तिरेति। ॐ सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। ॐ